అగ్రికల్చర్ రైతు మేము ఆ, వల్ల బాగానే ఉంది కానీ ఆ. రైతు బంధు డబ్బులు మాత్రం వేస్తున్నాడే లేదు. అదొకటి మాత్రం పెళ్ళి అంటే కొందరికి ఇచ్చాడు కొందరికి ఇవ్వలేదు అని అంటున్నాడు సార్. ఇవ్వలేదు ఆ, రైతు బంధు డబ్బులు మొత్తం వేయలేదు ఇచ్చిన కాడికి. ఆ, నేను రైతు నేను ఆ. కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు కానీ ఇప్పుడు మాత్రం వేయలేదు. అంటే ఆయన ఏమో 10 లక్షలు ఇన్నాడు 2 లక్షలే అంటున్నాడు కదా. 2 డిఫరెంట్. లక్షలు అన్నా కానీ సార్ అందులోకి అయినవి కొన్ని సరే అదంటే పర్వాలేదు కానీ ఇవి మాత్రం అయిపోయినాయి. ఆయన 5 సరే ఏదో చేసినా కానీ టైం కదా మాకు రైతు అందినాయి. ఇప్పుడు మాత్రం ఇది ఒకటి మాకు రాలేదు. సంవత్సరం అయిపోయింది కదా రాలే డబ్బులు. సో ఫ్రీ బస్ గురించి ఏమంటారు సార్ మరి? ఇక 3% సార్ మన ఇక వెళ్ళలేం సార్ తక్కువ ఇక మేము ఎక్కువ పర్వాలే ఇవన్నీ ఓకే. ఇది ఒకటి మాత్రం మైనస్. అంటే ఎవరికి ఉంటే బాగుంటుంది సార్ ఒకవేళ ఫ్రీ బస్ అనేది లేడీస్ కాకుండా? ఏమన్నా సార్ లేడీస్ ఉన్నా కానీ ఆపి ఎక్కడైనా వెయిట్ చేసుకుంటే ఫుల్ మంది ఉన్నా కానీ మాకు సీట్లు దొరకకుండా అట్లా అంటారు. అయితే రైతు రుణమాఫీ కూడా చేసిన అంటుండే కదా, మరి చేసిండా రైతు రుణమాఫీ? 2 లక్షలు చేసిండు మేడం. ఇంకా అమౌంట్ వాళ్ళలేదు. బుక్ తెచ్చుకుందామంటే కూడా ఇంకా మాకు అమౌంట్ జమ కాలేదని బ్యాంక్ వాళ్ళు చెప్తుండ్రు ఆల్రెడీ. సంక్రాంతి రిటర్న్ వరకు application ఇస్తా అంటున్నాడు. సంక్రాంతి వరకు ఇంకా 10 రోజులు ఉంది సార్. మరి అప్పటి వరకు చెప్పలేము ఇక. ఓకే. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది ఒక సంవత్సరం, బాగుంది. తర్వాత కేసీఆర్ గారి పరిపాలన ఏది బాగుంది? జనంది రైతులది మాత్రం ఇక్కడ మాత్రం మారింది ఆల్రెడీ. అప్పుడే చేంజ్ అవుతుంది అట్లా. మైండ్ సెట్ చేంజ్ అయిందండి. అయితే రైతులు చెప్పే చేస్తున్నారు. ఓకే.